బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని తలదన్నేలా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జరిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ తో అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ఆర్టీవీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీని తలదన్నేలా ఉందా అంటే అవుననే చర్చ జరుగుతుంటుంది. ఇప్పటికే ప్రత్యేక దీనికి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కీలకమైన అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. మొన్నే ఆర్టీవీ చేతికి దొరికిన కీలకమైన అంశాలకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్ కి సంబంధించి ఉందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఆ గ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. గోయింగ్ టు ద గ్రాఫిక్స్, హియర్ ఇట్ ఇస్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఆర్టీవీ చేతిలో కీలక విషయాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒకసారి పాయింట్ టు పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఎస్, హియర్ ఇట్ ఇస్. లిక్కర్ స్కామ్ లో రెడ్డి ఎంటర్ప్రైజెస్ పేరుతో భారీ మోసం జరిగినట్టుగా ఆర్టీవీకి ఆ కీలకమైన ఇన్ఫర్మేషన్ అందింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. స్కామ్ లో కోట్లు కొల్లగొట్టిన రెడ్డి ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి పేరు తెర మీదకి వస్తోంది. ఆ తర్వాత మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. దీని తర్వాత మద్యం షాపుల సిబ్బంది జీతాలు పిఎఫ్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడినట్టుగా ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆ తర్వాత నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మోడెం జయమ్మ పేరుతో రెడ్డి ఎంటర్ప్రైజెస్ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మోడెం జయమ్మ మండం జెడ్పీటీసీ, ఈమె మోడెం జయమ్మ మండం జెడ్పీటీసీ. ఆమె 2022-23 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కంపెనీకి ఒకసారి ముందు గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందు గ్రాఫిక్ వెళ్దాం. 2022-23 కంపెనీకి సంబంధించి ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కంపెనీకి 3,228.41 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎమ్మ పేరుతో 3 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో అకౌంట్లు ఆమె పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇంకేం జరిగింది? మోడెం జయమ్మ అకౌంట్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయినట్టుగా ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తోంది. ఇక జయమ్మ ఖాతాలో డబ్బులు జమ అవ్వడంపై సంచలనంగా మారింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. రాష్ట్రంలో 3,250 మద్యం షాపులకు 1+3 చొప్పున సిబ్బందిని నియమించిన పరిస్థితి. ఇక్కడే సిబ్బంది జీతాలు ఈఎస్ఐ పేరుతో కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా తెలుస్తోంది. కానీ 1+3 సిబ్బంది స్థానంలో 2 నియమించి డబ్బులు కొల్లగొట్టినట్టుగా కంపెనీ సంబంధించి డబ్బులు కొల్లగొట్టిందనేది ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతోంది. స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన మోడెం జయమ్మ కుమారుడు ఆంజనేయ వరప్రసాద్ కి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. నెక్స్ట్, వైసీపీకి చెందిన ఆంజనేయ వరప్రసాద్ వైసీపీకి చెందిన వ్యక్తిగా బయటపడుతోంది. వరప్రసాద్ ను తప్పించి థర్డ్ ఐ కంపెనీకి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? లిక్కర్ షాప్ల నిర్వహణలో భారీ స్కామ్ కు పాల్పడినట్టుగా తెలుస్తోంది థర్డ్ ఐ కంపెనీ. ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి సన్నిహితుల పేరుతో థర్డ్ ఐ కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యిందనేది ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతున్న మరొక అంశానికి సంబంధించి ఆ చర్చకు సంబంధించిన అంశం కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ స్కామ్ పై ఇప్పటికీ నోరు మెదపలేదు సేడి అధికారులు అనేది ఇక్కడ అందుతున్న సమాచారం. ఇక సిబ్బందిలో సూపర్వైజర్లకు నెల జీతం 17,000 రూపాయలు అయితే, ఆ తర్వాత నెక్స్ట్ సప్లయర్ల జీతం నెలకు 15,000 రూపాయలు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మరో అంశం ఉంది. ఎస్, హియర్ ఇట్ ఇస్. ప్రతి ఉద్యోగికి పిఎఫ్ పేరుతో 2,000 రూపాయల కట్టింగ్ అయినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ఒక ఎంప్లాయీకి సంబంధించి ఒక జీతం వచ్చిన తర్వాత దాంట్లో పిఎఫ్ అమౌంట్ అనేది కొంత కట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ ఉద్యోగులకు చెల్లించలేదు 2,000 రూపాయల పిఎఫ్ డబ్బులు. ఆ జమ అయిందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీంతో పాటు ఆ 2,000 రూపాయల పిఎఫ్ డబ్బులు కూడా చెల్లించినట్టుగా తెలుస్తోంది. సో బ్యాక్ టు బ్యాక్ అనేక అంశాలు అనేవి దీంట్లో వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఎటువంటి కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన అంశాల్లో ఏవే ఉన్నాయి? ప్రస్తుతం లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఎటువంటి సరికొత్త సంచలనాలు నమోదవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణమోహన్, ఆర్టీవీ చేతిలో కీలకమైన విషయాలు ఉన్న పరిస్థితి మన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ఇంకా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది? ముఖ్యమంత్రి దృష్టికి ఏ అంశాలు వెళ్ళిన సిచ్యువేషన్ ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? సత్యన్, ఓవరాల్గా చూసుకుంటే వరుసగా గడిచిన 15 రోజులుగా ఆర్టీవీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన
ఎక్స్క్లూజివ్ స్కామ్ ఏదైతే మద్యం స్కామ్ ఉందో ఇది ఢిల్లీని తలదన్నే స్కామ్ లాగా. ఢిల్లీలో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది ఒక అంచనా. దానికి సంబంధించి ఆడిట్ రిపోర్ట్తో సహా పూర్తి వ్యవహారాలని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే దీంట్లో కొంతమంది అధికారుల రోల్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కొక్క 1 by 1 స్టోరీలు ఆర్టీవీ అందిస్తూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కేవలం కొంతమంది అధికారులే కాదు, అధికారులు అడ్డం పెట్టుకొని కొంతమంది చిన్న వ్యక్తులకి తెలియని వ్యక్తుల్ని రంగంలోకి దించి వాళ్ళ ద్వారా కోట్ల రూపాయల నగదును కాజేశారు అనేది చాలా స్పష్టంగా మనకి ఈ స్కామ్లో అర్థమవుతుంది. మనం చూసుకుంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న ఫోటోలో ఉన్న వయసులో ఉన్న పెద్ద ఆమె మోడెం జయమ్మ. ఆమె వైసీపీ జెడ్పీటీసీగా గత ప్రభుత్వ టైంలో అక్కడ గెలుపొందించారు. ఆమె రాయచోటి నగర మీరు చూస్తున్నారు. ఆ రాయచోటికి సంబంధించిన నియోజకవర్గంలో చినమాండ్యం అనే ఒక చిన్న గ్రామానికి సంబంధించి ఒక సాధారణ ఇంటి గృహిణి. ఆమె బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి అక్కడ గెలుపొందారు. అయితే ఆమె పేరు మీద రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థను స్థాపించాడు ఆయన కుమారుడు ఆంజనేయ వరప్రసాద్. సో ఆంజనేయ వరప్రసాద్ కూడా గతంలో వైసీపీలోనే ఉన్నాడు. మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా తల్లి పేరుకు అటు ఉన్నా కూడా వ్యవహారాన్ని అంతా కూడా నడిపేది ఈ వరప్రసాద్ మాత్రమే. అయితే ఈ ఓవరాల్ సబ్జెక్ట్లో దీన్ని అసలుకి ఎక్కడో ఉన్న ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీని సృష్టించి ఆ కంపెనీని ఈ మద్యంలోకి ఎలా చొచ్చించారు అనే దాని మీదనే పెద్ద స్కామ్ అంతా జరుగుతుంది. మనం కానీ నిజంగానే చూసుకుంటే మీకు చూపించిన ఆడిటింగ్ రిపోర్ట్లో కూడా అక్కడ ప్రొపరేటర్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ కింద ఓవరాల్గా ఆమె పేరు మీద దాదాపుగా కొడాక్, తర్వాత హెచ్డిఎఫ్సి, తర్వాత ఐసిఐసి బ్యాంకుల రూపంలో దాదాపుగా 3,228,000 కోట్ల రూపాయలు, అలాగే 3,288,000 కోట్ల 48 లక్షలు ఒక్క 2023 సంవత్సరానికే అక్కడ టర్న్ ఓవర్ అయింది. అంటే ఒక సాధారణ జెడ్పీటీసీ లేదు, ఒక సాధారణ ఎక్కడో ఊర్లో ఉన్న వరప్రసాద్ లాంటి వ్యక్తులు దాదాపుగా 3,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఎలా చేయగలిగారు? ఇంత బిజినెస్ ఒక 3 అకౌంట్ల ద్వారా ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఈ స్కామ్లో ఉన్న డీటెయిల్ పాత్ర. దీని వెనకాల సూత్రధారులు ఎవరు, దీని వెనకాల పాత్రధారులు ఎవరు అనేది పక్కకు వద్దాం. ముందు అయితే ఈ స్కామ్లో అసలు ఏం జరిగింది? సో ఎవరైతే ఈ ఆంజనేయ వరప్రసాద్ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారో ఈ వ్యవహారం ఆంజనేయ ప్రసాద్ని అడ్డం పెట్టుకుని కొంతమంది పెద్దలందరూ కూడా దీంట్లో ప్రధానంగా ఈ పాత్రలో నడపడంలో వాసుదేవ్ రెడ్డితో పాటు చాలామంది ఎక్సైజ్ అధికారులు, ఇప్పుడు కరెంట్లీ పనిచేస్తున్న కొంతమంది ఎక్సైజ్ అధికారులు, ఓఎస్డీలు చాలామంది ఈ వ్యవహారం అంతా కూడా నడిపారు. వాళ్ళు గతంలో పనిచేశారు, ఇప్పుడు చాలా కీలకమైన పాత్రలో పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సచిన్. అయితే ఎప్పుడైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం గతంలో వీళ్ళంతా కూడా ఒక స్కామ్కి ఎక్కడ తెరలేపారు అని అంటే దాదాపుగా 3,250 షాపులు రాష్ట్రం మొత్తం మీద గతంలో ప్రభుత్వమే షాపుల్ని ప్రభుత్వమే నడపాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయానికి తీసుకున్న తర్వాత షాపులో సిబ్బంది రూపంలో అంటే 1+3 ఒక ఎలైట్ లాంటి షాపు, అంటే విజయవాడ సిటీలో ఉండే ఒక ఎలైట్ లాంటి షాప్ అంటే కొంచెం పెద్ద షాపు, ఆ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో ఈ సిబ్బంది కలపాలి అనుకుంటే ఒక సూపర్వైజర్ ప్లస్ ముగ్గురు సప్లయర్స్ ఉండాలి. సో ఆ విధంగా దాదాపుగా 3,250 షాపులకు గాను ఇంటూ 4 వ్యక్తులను వేసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ మొత్తం కూడా అంతమందిని దాదాపుగా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ సంబంధించిన వ్యవహారం. ఈ అవుట్సోర్సింగ్లో వీళ్ళందరికీ డబ్బులు చెల్లించడానికి ఏదైతే ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఉందో ఆ రెడ్డి ఎంటర్ప్రైజెస్కే 2022లో 2022లోనే దాదాపుగా అమౌంట్లో, అందుకే దాదాపుగా ఒకసారి 3,200 కోట్ల రూపాయలు అంత అమౌంట్ని శాలరీ రూపంలో ప్రతి నెల వేస్తూ అంత అమౌంట్ని
ఈ అకౌంట్ల ద్వారా వేసిన పరిస్థితి. అయితే ఇక్కడ జరిగిన స్కామ్ ఏముంది, ఓకే జీతాల కోసం వేశారు కదా, దీంట్లో తప్పే ఉంది అని అందరూ అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఏదైతే ఎలైట్ షాపులు ఉన్నాయో ఎలైట్ షాపుల్లో 1+3 మెంబర్స్ ఉండాలి, సిబ్బంది పనిచేయాలి. కానీ మిగతా షాపుల్లో, అన్ని షాపుల్లో కూడా 1+2 అట్లా సిబ్బందిని పెట్టుకునే, చిన్న షాపులు అనుకోండి 1+2 ఉండాలి, లేదు ఇంకా మరీ చిన్న గ్రామాల్లో అయితే 1+1 ఉండాలి. కానీ ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే, ప్రతి నెల ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు మాత్రం ఏదైతే ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ సిబ్బంది జీతాలను మొత్తాన్ని కూడా అకౌంట్లో వేసుకున్న తర్వాత, కానీ యాక్చువల్గా అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రం ఇప్పుడు విజయవాడలో ఎల్ఐట్లో 1+3 ఉండాలంటే 1+2 పెట్టడం, అలాగే చిన్న గ్రామాల్లో ఇద్దరు పనిచేసే దగ్గర ఒకరినే ఉంచడం, కొంచెం మిడిల్ క్లాస్లో ముగ్గురు పనిచేయాల దగ్గర ఒక వ్యక్తిని పెంచడం, అలా చాలామంది దొంగ వ్యక్తుల చేత, అంటే దొంగ పేర్లు చూపించి ఆ జీతాలని సగం కొన్ని వందల కోట్ల రూపాయలని ప్రతి నెల మాయం చేయడం అనేది ఇక్కడ ప్రాక్టీస్ అయిన పరిస్థితి. సో ఈ స్కామ్ దాదాపుగా సంవత్సరం రోజుల పాటు జరిగిన పరిస్థితి. ఇది చాలామందికి లాభదాయకంగా ఉన్నింది. వాస్తవంగా రెడ్డి ఎంటర్ప్రైజెస్కి కూడా చాలా లాభదాయకంగా ఉన్న పరిస్థితి. సో ఎప్పుడైతే ఈ వ్యవహారం అంతా కూడా ఆ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు కావచ్చు, కొంతమంది అధికారులు 1 year పాటు వ్యవహారాన్ని చూశారు, అరే ఇదేంటి, ఇది ఇంత డబ్బులు ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్కి వస్తున్నాయి, దాంట్లో రెడ్డి ఎంటర్ప్రైజెస్ చాలామందికి షేర్లు ఇచ్చిన పరిస్థితి. రెడ్డి ఎంటర్ప్రైజెస్ వరప్రసాద్ దాదాపుగా కొంత కీలకమైన వ్యక్తులందరూ కూడా ఎవరి నెల షేర్ వాళ్ళకి పంపించేవాడు. మరోవైపు ఏంటి, ఏదైతే దీని ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకు కూడా ముందుగా ఒక నెల జీతం అడ్వాన్స్గా నేను కోరుకుంటే నేనే ఇవ్వాలి, అంటే ఆ సిబ్బందే ఒక 15,000 జీతం అంటే 15 రూపాయలు జీతం ఇవ్వాలి. సో ఇటువంటి ఒక దోపిడీ గురైంది. మరోవైపు జీతాల సిబ్బంది మీద మరోవైపు దోపిడీ గురైంది. అయితే ఇక్కడ దీంట్లో ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఎవరైతే సూపర్వైజర్స్ ఉంటారో వాళ్ళకి 17,000 రూపాయల జీతాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ 17,000లో వాళ్ళకి 15,000 ఇచ్చి 2,000 రూపాయలు పిఎఫ్ కింద కట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ లెక్కన 3,250 షాపుల్లో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది దగ్గర నుంచి 2,000 రూపాయలు కట్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు సప్లయర్స్కి సంబంధించిన కూడా వాళ్ళకు ఉన్న 15,000 జీతాన్ని 13,000 మాత్రమే వాళ్ళ చేతిలోకి ఇచ్చి మరో 2,000 మాత్రం ఈ కంపెనీ పిఎఫ్ రూపంలో కట్ చేసి ఇవంతా కూడా పక్కన పెట్టింది. అయితే ఈ రోజుడి వరకు కూడా వాళ్ళు పనిచేసిన సిబ్బందికి ఈ పిఎఫ్ డబ్బులు చెల్లలేదు. సో ఆ డబ్బులు మొత్తం కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వీళ్ళు తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఎప్పుడైతే ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన వ్యవహారంలో ఇది ఒక పెద్ద లాభసాటి బిజినెస్, అసలుకి ఎవరికి బయటికి కనపడిన బిజినెస్, డబ్బులు చూస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు మన చేతికి వస్తున్న ప్రయత్నం చూస్తున్నారు, అది ఒక మంచి ప్రాఫిట్ అనుకున్న టైంలోనే అక్కడున్న కొంతమంది అధికారులు, సీఎంఓలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, అప్పుడు ప్రస్తుత ఎండీగా ఉన్న అధికారి, వీళ్ళందరూ కూడా కలిసి ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే వ్యక్తిని బలవంతంగా బయటికి పంపించేశారు. సో అప్పుడు ఈ ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, సో అసలు నన్ను ఎందుకు, నాకు అగ్రిమెంట్ ఉంది, నేను హైకోర్టుకి వెళ్ళాలి, నన్ను ఎందుకు చేయని అతను కోర్టుగా కూడా కొంత ప్రయత్నం చేసినప్పటికీ బై ఫోర్స్ఫుల్గా అతన్ని అక్కడి నుంచి తరిమేసి అదే సిస్టంలోకి తాడే అనే వ్యవస్థని అక్కడికి తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ తాడే వ్యవస్థలో ఇదే వ్యవహారాన్ని తిరిగి నడిపించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి. సో దీంట్లో దాదాపుగా గడిచిన 3-4 సంవత్సరాల్లో, అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ వ్యవస్థ, మద్యం షాపులన్నీ కూడా నేరుగా గవర్నమెంటే నడపడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా దాదాపుగా 3 కంపెనీలకు సంబంధించి ఇటువంటి స్కామ్ని ప్రతి ఒక్కరు కూడా వెనక నుండి నడిపించిన కీలకమైన వ్యక్తులు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ వ్యవహారంలో అయితే ఉన్నారు. చాలా కీలకంగా ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్న ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇంత స్కామ్ జరిగిన తర్వాత దీంట్లో పేరుకి డబ్బులేమో, జీతాల డబ్బులేమో పడుతున్నాయి, జీతాలు ప్రభుత్వానికి సిబ్బందికి చెల్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఒక రకమైన స్కామ్ చేస్తే, షార్టేజ్ని పెట్టుకుని అక్కడ ఒక రకమైన షార్ట్ చేస్తే, ఏదైతే పిఎఫ్ రూపంలో దాదాపుగా ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 2,000 రూపాయలు వసూలు చేసి ఆ 2,000 రూపాయలని పిఎఫ్ని ఇప్పుడు దాకా చెల్లించకుండా దానికి సంబంధించి ఇంకొక స్కామ్ని
చేస్తే ఇలాగా ప్రతి సిస్టమ్ దగ్గర కూడా ఎక్కడ దొరికితే అక్కడ ఏ విధంగా మనం చేయగలమా అనే అంశాల మొత్తాన్ని కూడా ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం అయితే చేసింది. అంటే అప్పుడున్న అధికారులు దోచేసే ప్రయత్నం అయితే చేశారు. నేను గతంలో కూడా చెప్పినట్టుగా ఇంత స్కామ్ జరుగుతుంటే అప్పుడు రిటైర్డ్ అంటే ప్రస్తుతం రిటైర్డ్ అయిన ఒక ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఇంకా ఆయన కూడా ఈ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు అనేది మనం గతంలో కూడా మాట్లాడుకున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు సిబిఐ దీని మీద సిబిఐడికి వేశారు, తర్వాత ఇప్పుడు సిట్టు నడుస్తోంది. ఇంత వ్యవహారం జరుగుతున్నప్పుడు కూడా అధికారులు ఎందుకు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని మీద కూడా కొంత సీరియస్ ఫోకస్ చేయట్లేదు అనేది చాలామంది బాధితుల ఆవేదన కావచ్చు, వాళ్ళ ఆందోళన కూడా. ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు సైతం ఆర్టీవీకి ఫోన్ చేసి, సార్ ఇంత పెద్ద స్కామ్ జరిగింది, ఇంత జరుగుతుంది, ఇది జరిగింది, ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకోవట్లేదు, సిట్ విచారణ చూస్తే నిజంగా నవ్వు వస్తుంది. ఈరోజు కొంతమంది అధికారులను కావచ్చు, కొంతమంది ఓఎస్డీలను కావచ్చు పిలిచిన తర్వాత ఏదో గాలికి పిలిచి నీ ఫోన్ నెంబర్ లేకపోతే నీ సిమ్ కార్డు అని చెప్పి చెప్తున్నారు. ఇంత క్లియర్ ఎవిడెన్స్ సిటీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, ఎక్కడో ఈ వ్యవహారం నడపట్లేదు. రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందా? సిట్యుయేషన్ లో కాస్త జాప్యం జరుగుతోందా, లేక ప్రభుత్వం అసహనం కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్ అని కనిపిస్తోందా? ప్రభుత్వం అయితే సిట్ వ్యవహారంలో సిపి రాజశేఖర్ బాబు ఆయనే విజయవాడ సిపిగా ఉన్నారు. ఆయన మంచి ఆఫీసర్, ఆయనకి నిజాయితీ గల ఆఫీసర్గా పేరుంది. అలాగే తిరుపతి ఉన్న సుబ్బరాయుడు వ్యవహారంలో కూడా చాలా నిజాయితీ గల ఆఫీసర్, చాలా టఫ్ గాయస్ ఇద్దరు కూడా. కానీ కింద స్థాయి సిబ్బంది ఎవరైతే అక్కడ విచారణ జరపాల్సింది ఎవరు, అసలుకి ఈ లైన్ అంతా లాగాల్సిన సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, అక్కడ ఉన్న ఆ సిట్లో ఉన్న కొంతమంది సిబ్బంది ప్రాపర్గా దీన్ని రన్ చేయట్లేదు అనేది మద్యం శాఖలో ఒక పెద్ద కలకలం లేపుతుంది. అరే మనం ఇంత ఎవిడెన్స్ అక్కడ ఉన్న వ్యక్తులు తీసి అందజేస్తున్నా కూడా ఎందుకు వీళ్ళు ఆ దిశగా పోకుండా ఏదో చెయ్యాలి కదా, తూతు మంత్రంగా ఎందుకు చేస్తున్నారు? అయితే ఇదే వ్యవహారం మీద నిన్న మొన్న సంబంధిత సిట్ ఇన్ఛార్జ్గా ఉన్న రాజశేఖర్ బాబు చాలా క్లియర్గా అధికారులందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇన్ని వేల కోట్లు, దాదాపుగా 16 నుంచి 20 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ప్రభుత్వం ఆన్ రికార్డుగా పార్లమెంటు సాక్షిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ లాంటి వ్యక్తులు మాట్లాడిన పరిస్థితి. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఫైలు మొత్తం కూడా ఎక్సైజ్ శాఖలో మాయమైపోయింది, అసలు కనపట్లేదు. అసలు ఆ ఫైలు ఏం నడిపారు, ఎక్కడి నుంచి ఎంతెంత డబ్బులు వేశారు అనేది కూడా తాజాగా మనకు అందుతున్న సమాచారం. ఇప్పుడు మనం లైవ్లో ఉంటేనే ఒక మెసేజ్ వచ్చింది, ఈ ఫైల్ కూడా కనపట్లేదు అని. సో అంటే అంత సీరియస్గా వీళ్ళు స్కామ్ చేస్తే దాన్ని పట్టించుకున్న ప్రయత్నం లేదు. అంటే ఫస్ట్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఉన్న వ్యక్తిని పిలిపించారు, అక్కడ మంచి ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ని చూసి అతన్ని బయటికి తరిమేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో అతను నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా సంబంధిత అధికారులకి వాళ్ళందరికీ కూడా లెటర్ పెట్టాడు. ఆయన నాకు దిక్కు లేదు, నన్ను ముంచేశారు, నేను చాలామందికి డబ్బులు ఇచ్చాను, చాలామంది సీనియర్ ఎంపీలకి, చాలామంది నేతలకి, సంబంధిత అధికారులందరికీ కూడా డబ్బులు ఇచ్చాను అని. అయితే ఇప్పుడు సిట్ కూడా చేయాల్సిందండి ఇటువంటి అధికారులని, ఇప్పుడు ఈ వ్యక్తుల్ని విచారించి అరే బాబు నువ్వు ఎవరెవరికి డబ్బులు ఇచ్చావు, వాళ్ళ దగ్గర అతని దగ్గర ఫుల్ డేటాతో సహా అంతకుముందు చేశారు అనేది. కానీ ఇప్పుడు ఆ దిశగా ఎందుకు పోతుంది అనేది సచిన్. అయితే ఇప్పుడు కూడా ఇది ఇంతటితో ఆగేది కాదు, కానీ సిట్టి వ్యవహారం మీద కొంత సీరియస్గా ముందుకు వెళ్ళాలి అనేది రాజశేఖర్ కానీ లేకపోతే సుబ్రాయుడు లాంటి ఎస్పీలు కూడా చాలా గట్టిగా అనుకుంటున్నా. ఆ కింద ఎక్కడో కొంత గ్యాప్ జరుగుతోంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇప్పటికీ ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన అధికారులే మళ్ళీ తిరిగి కీలక పోస్టులలో వాళ్ళే ఉండడం వల్ల కూడా ఇది పోలీసుకు శాఖకు సరిగ్గా సహకరించే పరిస్థితి లేదు. అయితే ఈ వ్యవహారం మీద ఎంత సీరియస్గా ఎఫెక్ట్ పెడితే అంత